సమయం రాత్రి 10 గంటలవుతుంది. ఒక తల్లి తన ఇద్దరు కొడుకులకు కథ చెబుతుంది. అప్పుడే ఉన్నట్టుండి ఇంటి తలుపు బాదిన శబ్దం. తల్లి తలుపు తెరిచి షాకయింది. రోజులాగే ఆమె భర్త ఈరోజు కూడా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీనివల్ల తన ఇద్దరు కొడుకులపై ఎలాంటి ప్రభావం పడుతుందో అని తల్లికి ఆందోళన కలిగింది. రోజులు గడుస్తూ తాగుడుకు అలవాటు పడిన తండ్రి మరణించాడు. కొడుకులు కొంచెం పెద్దయ్యాక వారు గ్రామం నుండి నగరానికి వెళ్లారు. ఒకరోజు తల్లి తన ఇద్దరు కొడుకులను కలవాలని అనుకుంది. తల్లి తన పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో అన్నివైపులా మద్యం సీసాలు పడి ఉండటం చూసింది. అతను అచ్చం తన తండ్రిలాగే తయారయ్యాడు. తల్లి అతనిని, "నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు?" అని అడిగింది. అతను కోపంగా అరుస్తూ, "నువ్వు ఇంకేమాశించావు? నాన్న తాగుబోతూ. నాన్నను చూసి పెరిగినవాడిని. అందుకే నేను కూడా అలాగే తయారయ్యాను" అన్నాడు. అప్పుడు తల్లి బాధపడి తన చిన్న కొడుకును కలవడానికి వెళ్ళింది. అతని ఇల్లు శుభ్రంగా, ప్రశాంతంగా ఉంది. అతను ఎప్పుడూ మద్యాన్ని ముట్టుకోలేదు. జీవితంలో చాలా బాగా ఉన్నాడు. తల్లి అతనిని, "బాబూ, నువ్వు కూడా మీ అన్నయ్యలాగా జీవితాన్ని నాశనం చేసుకున్నావనుకున్నాను. కాని నా ఆలోచన తప్పని తెలిసింది" అనింది. అతను నవ్వి, "నాన్న తాగుబోతు కాబట్టి నాన్న వలన కుటుంబం ఎంతగా బాధపడ్డామో కళ్లారా చూసిన వాడిని. నేను ఆయన తప్పుల నుండి నేర్చుకోవాలి అనుకున్నాను. గర్వించదగిన జీవితాన్ని నిర్మించుకోవాలనుకున్నాను. నువ్వు బాధపడకమ్మా, అన్నయ్యతో నేను మాట్లాడతానను" అన్నాడు. ఈ కథ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.